దేవునికి స్తోత్రములు. ప్రభు మహాకృపను బట్టి గత మంగళవారం నుండి ఈ మంగళవారం ఆయన కృపారేఖల నీడ కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4351 రోజుకి నడిపించిన దేవునికి వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మరి సహోదరులు ప్రభుదాస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చేరువచ్చిన ప్రియులందరకు, పెద్దలకు, దేవుని దాసులకు ప్రేమవందనాలు. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా జీవాధిపతి, అనంతుడా, అద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతికున్న మా ప్రాణనాథుడా, స్తోత్రములో నాన్న. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, ఘనమైన, అమూల్యమైన నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి మీరు మాతో ఉండి చక్కటి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమైన ఆవశ్యను అనుగ్రహించి ఉదయకాలం లేచి నీ పాత్రలో ఇలాగ చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను భయపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన ఈ మహాకృపను బట్టి స్తోత్రములు. దూరస్థులమును పాపములకు దాసులైన మమ్మల్ని మీరు ప్రేమించారు. పాపము నుంచి, శాపము నుంచి మోచించి విడుదల దయచేసి నీ సొత్తుగా, నీ జనముగా, నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా పాప విమోచన కొరకే మీరు ఆ కల్వరులో మీ ప్రాణమును ఖరీదనముగా ఉంచారు. బలియాగమయ్యారు. స్తోత్రములు. సావును సమాధిని జయించి లేచి తండ్రి పాశ్యమును కూర్చొని మా నిమిత్తం నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మాకై తిరిగి రానున్న మహిమగల రాజా స్తోత్రములు. మీ అమూల్యమైన రక్తం ద్వారా మాకు దయచేసిన నిత్య జీవమును బట్టి, పరలోక భాగ్యమును బట్టి, నిత్య రాజ్యమును బట్టి గణపరుస్తున్నాం. దయరుడా, మా పట్ల చేసిన ప్రతి మేలకు, ఉపకారాలకు మా హృదయమార కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి జూమ్ యాప్లో మమ్మల్ని చేర్చారు. దయరుడా, మరి 4341 దినమున మమ్మల్ని సమకూర్చారు. ఇలాగ ప్రయాసపడుతున్నా మమ్మల్ని సమకూరుస్తున్న నీ దాసులు ప్రియులు బర్నబాసన్నను, ఆ కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకుని న్యాయమైన తీర్పులో రావలసిన మెండైన దీవుల్ని దాసులకు మీరు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోండి. చేస్తున్న ప్రయాసనంతటిని మీరు జ్ఞాపం చేసుకోండి. నీ యందు ప్రయాస వ్యర్థము కాదు. కృప చూపండి నాన్న. అలాగూ దినమున నడిపిస్తున్నా మా పెద్దలు, ప్రియులు, దేవదనంకులను బట్టి స్తుతిస్తున్నాం. చక్కటి జ్ఞానముతో చక్కగా నడిపించడానికి నీ దాసులకు మీరు తోడై ఉండండి. నేరుడా చేరువచ్చిన ప్రతి నీ దాసులను బట్టి, పెద్దలను బట్టి, ప్రియులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. విశేషంగా ఈ వాక్యం అందించవలసిన ప్రియులు కె. రాజేష్ కుమార్ గారు వెస్ట్ గోదావరి నుంచి తండ్రి ఉన్నారు. నీ దాసులను కూడా మీరు బలపరచండి. మెట్టుకు కూడికలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకోండి. చక్కటి ఆహారం, ఆత్మీయ ఆహారం, మీరు సిద్ధపరిచిన ఆహారం మాకు అనుగ్రహించి తండ్రి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. తద్వారా మేలు దీవెనలు పొంది ఆత్మీయంగా బలపడి నీ కొరకు జీవించడానికి కృప చూపండి. అనేకులు చేరి రావడానికి కృప చూపారు. ఇంకా రావాల్సిన వారిని త్వరలో జాయిన్ అవ్వడానికి సహాయం దయచింది. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని అడిగి ఊహించడం కంటే అత్యధికము దయచి మా ప్రాణనాథుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో నా తప్పు సరిచేశారు, చాలా సంతోషం. నేను 4351 అన్నట్టు గుర్తుంది.
అయితే 4341 రోజు మనం నడుస్తున్నాం. మరి ఇప్పుడు ఆ పాట పాడటానికి మన మధ్య డి సోల్మన్ రాజు అన్న గారు చీరాల నుంచి ఉన్నారు. దయచేసి పాట పాడి దేవుని మహిమపరచండి. అన్నగారు వందనాలు. వందనాలన్నా. క్రైస్తవ సునాద కీర్తన పుస్తకాల్లో నుండి 94వ కీర్తన, పాత పుస్తకాల్లో 506 కీర్తనను కలిసి పాడుకుందాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానముతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలందు నీ నామ ధ్యానం, సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా నీ నామ ధ్యానం, మాకదియే మేలు ఈ జీవితమునా, మాకదియే మేలు ఈ జీవితమునా, స్తుతించు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవ దేవా, సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవ దేవా, నీ ఘనమగు మహిమా వర్ణింపతరమా, నీ ఘనమగు మహిమా వర్ణింపతరమా, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణమునర్పించితివిగా, కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణము నర్పించితివిగా, కలువారి గిరిపై చూపిన ప్రేమ, కలువారి గిరిపై చూపిన ప్రేమ, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానముతో. అన్నా వందనాలు. వందనాలన్నా, చాలా సంతోషం. చక్కగా దేవుని స్తుతిగానంతో దేవుని మహిమపరిచినందుకు. ఇప్పుడు మన మధ్య పులుకూరి లక్ష్మీరంగయ్య అన్న గారు ఉన్నారు. ఆ వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తారు. ఈ దినమున దేవుడు ఏర్పరిచిన దైవజనులు కె రాజేష్ కుమార్ గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కొరకు సందేశం కొరకు ప్రార్థన చేయాలని డేవిడ్ అన్న గారికి మనం చేస్తున్నాం.
చేరువచ్చిన పరిశుద్ధులకు దైవజనులకు అందరికీ కూడా పేరు పేరు వస్తున్న వందనాలన. చక్కని పాట పాడిన దాసులు సల్మాన్ రాజు గారు, అదేవిధంగా నడిపిస్తున్న ఆయా పెద్దలు దేవదన అంకుల్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా తండ్రి, జీవంగల మా దేవ, జీవాధిపతి, శ్రేష్ఠుడ, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామను బట్టి నేను ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నేను స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. గడిచిన రాత్రి మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశించారు. ఇదిగో ప్రభా దేవుని దాసులైన నీ పక్ష నుండి నీ శ్రేష్టమైన వాక్యం అందించడం సిద్ధపడుతుండగా ఆయన మీరు సహాయపడండి, క్షేమం చేయండి. వాక్యం ప్రభావాన్ని మేము విని నేర్చుకుని ప్రభావ మా సంఘాలలో ప్రచురించే భాగ్యాన్ని దయచేస్తారని ఆయన చేరొచ్చిన ప్రతి కుటుంబాల కొరకు, నడిపిస్తున్న దాసులు పెద్దలు అయ్యగారి కొరకు, ఈ యొక్క జూమ్ నడిపిస్తున్న బరమాసాల కొరకు ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తుని బట్టి ప్రార్థన చేసి వేడుకొని బతిమలాడుతున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా వందనాలు అయ్య గారు. వందనాలన్నా, చక్కగా ప్రార్థన చేసి నడిపించిన వందనాలు. ఇప్పుడు మన మధ్యన సహోదరులు కె రాజేష్ కుమార్ అన్న గారు మరి వెస్ట్ గోడ నుంచి ఉన్నారు. వాక్యం అందిస్తున్నారు. అందరూ మీట్లో ఉండి శ్రద్ధగా విని మేలు పొందుదాం. ఓవర్ టు రాజేష్ కుమార్ అన్న, ప్లీజ్ టేక్ యువర్ టైం. అన్న వందనాలు. వందనాలన్నా, వందనాలు. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ఈ జూమ్ కొడుకులో చేరిన ప్రభునందు ప్రియులకు, పెద్దలకు, బాధ్యత కలిగిన వారికి యేసు ప్రభు నామాను వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం నుంచి ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మును పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేం చెప్పుకొనుచున్నావని అతని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళం చేయుడు అని అరణ్యములు ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడు కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాయి. ప్రార్థన చేద్దాం. మహిమ గల మా తండ్రి, మీకు వందనాలు. ప్రేమించిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కుమారుని అప్పగించినందుకు కృతజ్ఞతలు. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణకై స్తోత్రాలు. మాత్రమే కాదు, లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో మిమ్మల్ని ఆనుకొని జీవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆత్మ ద్వారా మాకు బోధిస్తూ ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ ఉదయకాలం వీళ్ళందరితో మీరు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు. తేటగా మాతో మాట్లాడమని, మా ఆత్మలో జీవం కలిగి మేము జీవించినట్లుగా ఈ సేవకుల ద్వారా మాట్లాడమని యేసు ప్రభు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి
ఆత్మను గురించి వాక్శక్తిని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్తల్లో 4వ సువార్త. యోహాను సువార్తని మహిమ సువార్త అని కూడా మనం అంటాం. 4 సువార్తలో సారాంశం ఒకటే. 4 సువార్తల సారాంశం ఏంటంటే, యేసు ప్రభు శ్రమపడి సమాధికి వెళ్ళి తిరిగి లేచుట. అయితే ఆ సంగతిని నలుగురు రాయాల్సిన అవసరం ఏంటి అని అంటే, యేసు ప్రభు యొక్క 4 ప్రత్యక్షతలు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారి 4 ప్రత్యక్షతలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ఆయన లేచాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం ఆయన జీవిస్తున్నాడు మన ప్రధాన యాజకుడిగా. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం ఆయన మరలా వస్తున్నాడు. మత్తయి సువార్త ఆయన లేచాడు. ఆయన లేచాడంటే రోమపత్రిక 4:25 ప్రకారం మన నీతి కొరకు లేచాడు అనమాట. ఆయన మన అపరాధముల కొరకు అప్పగించుకొని మనం నీతిమంతులుగా తీర్చబడటానికే లేపబడ్డాడు. రోమపత్రిక 4:25. కాబట్టి మత్తయి సువార్తలో ఆయన లేచాడు అని అంటే మనం నీతిమంతులుగా తీర్చబడటానికి తండ్రికి ఆధారం కలుగు చేశాడు. అందుకనే మత్తయి సువార్తను నీతి సువార్త అని అన్నారు. మార్కు సువార్తలో ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు అనంటే దేవునితో మనకు సమాధానాన్ని సిద్ధం చేశాడు అని. అందుకనే మార్కు సువార్తని సమాధాన సువార్త అని అన్నారు. లూకా సువార్తలో ఆయన జీవించుచున్న యాజకుడు మన పక్షంగా తన స్వరక్తాన్ని తీసుకొని పరలోకంలో ప్రవేశించిన యాజకుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు. మన పక్షంగా తన స్వరక్తాన్ని పట్టుకొని పరలోకంలో ప్రవేశించిన యాజకుడు. ఈ రక్తం ఏ రక్తం అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ఈ రక్తం పేరు. యేసు ప్రభు వారు తీసుకెళ్లిన రక్తం ఆయన స్వరక్తం. ఆ స్వరక్తం పరలోకంలో ఎలా పిలువబడుతుందంటే హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుచున్న ప్రోక్షణ రక్తం అని పిలువబడుతుంది. హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతుంది అనంటే ఈ రక్తం యొక్క పలుకు ఏంటి అనంటే, హేబేలు రక్తమేమో భూమి మీద నుంచి మాట్లాడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం పరలోకంలో మాట్లాడు. హేబేలు రక్తమేమో తన అన్న అయిన కయ్యను మీద నేరారోపణ చేసింది. యేసు ప్రభు వారి రక్తమేమో అన్యాయస్తులము, అపరాధులము, నిత్యాగ్ని దండనకు లోనైన మనం ఆయన విశ్వాసం ఉంచిన కారణం చేత ఆ రక్తం మనలాంటి వారి కొరకు కూడా శ్రేష్టంగా పలుకుతుంది. ఈ రక్తం నందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు, పరిశుద్ధులు, నావలే నీకు కుమారులు తండ్రి అని పలుకుతుంది ఆ రక్తం. కాబట్టి పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు రక్తం హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. లూకా సువార్త ఆయన మన ప్రధాన యాజకుడు, మన కొరకు శ్రేష్టముగా పలుకుతున్న రక్తాన్ని తీసుకెళ్లిన యాజకుడు. కాబట్టి మన నీతి విషయమై మత్తయి సువార్త, మన సమాధాన విషయమై మార్కు సువార్త, తండ్రికి సాక్ష్యం ఇస్తున్న శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం పరలోకానికి తీసుకువెళ్ళిన ప్రధాన యాజకుడు లూకా సువార్త ఆయన ఉన్నాడు. కాబట్టి
రక్షణ ఎన్నటికీ పోదంటానికి ఇదే కారణం. ఒకసారి యేసుప్రభుని నమ్మిన వారికి ఎన్నటికీ రక్షణను కోల్పోరంటే we have a great high priest in the heaven at the right throne of the Father. దేవుని కుడి పార్శాన ఒక గొప్ప యాజకుడు మనకున్నాడు. చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు కూడా బైబిల్ ఉంటే చూడండి, లేదంటే బైబిల్ లేని వారు రాసుకోండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. వి హ్యావ్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్ అట్ ది ఫాదర్. తండ్రి వద్ద మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుని వల్ల కలుగుతున్న బెనిఫిట్ ఏంటి అని అంటే, చదవండి 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. చూసారా, ఆయన ఉన్నది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు లోకా సువార్తలో ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తం తీసుకుని వెళ్ళి తండ్రి కృపాసన కూర్చున్నది ఎందుకో తెలుసా? హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తాన్ని పట్టుకొని వెళ్ళింది ఎందుకో తెలుసా అనంటే, ఇక్కడే రాశాడనమాట. ఆ గొప్ప యాజకుడు ప్రవేశించడం ద్వారా మనకు కలిగిన బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇక మనస్సాక్షికి కల్మషము తోచకూడదు. మనస్సాక్షికి కల్మషం తోచడం అంటే ఏంటి? మీరు ఇక్కడ చదవండి. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు ఒకసారి చదవండి. ఇవి చూడాల, చూస్తే తప్ప మనకి అవగాహన రాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు భూమి మీద యాజకుల పని, అనగా అహరోను క్రమములో యాజకుని పని. 5వ వచనం నుంచి ఇక టోటల్ గా ఫుల్ ఈ అధ్యాయం అంతా కూడా పరలోకం నుండి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుని పని. ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఫస్ట్ 4 వచనాలు, మొదటి 4 వచనాలు భూమి మీద యాజకుని పని, అనగా అహరోను పని, అహరోను సంతతి వారు ఆయన యాజకుని పని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి చివరి వరకు పరలోకం నుండి వచ్చిన ప్రధాన యాజకుడు, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తును యాజకుని పని. ఆయన క్రమం అహరోను క్రమం కాదు, ఆయన క్రమం మెల్కీసెదకు క్రమం. ఆ సంగతులు ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం మీరు చదువుకుంటే 5:5లోను, అలాగే 7:20లోను చాలా చోట్ల ఈ హెబ్రీ పత్రికలో మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రీస్ట్హుడ్ రాశాడనమాట. ఆయన యాజక ధర్మం, యాజకత్వం ఏ క్రమమో చెప్పాడు. ఆయన మెల్కీసెదకు క్రమం చొప్పున వచ్చాడు. మెల్కీసెదకు క్రమం అంటే నిరంతర యాజకుడు. మెల్కీసెదకు క్రమం అంటే మార్పు చెందని యాజకత్వం. ఒకసారి చేస్తే చాలు, ఇక అందులో మార్పు చేర్పులు ఏముండవు, ఇక ఎప్పటికీ సరిపోద్ది. ఆ యాజకుడు ఎందుకు ఆ యాజకత్వం మార్పు లేదంటే, ఆ యాజకుడు చనిపోయేవాడు కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యాజకుడు నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన మార్పు లేని యాజకత్వం చేశాడు. ఒక్కసారి చనిపోయాడు, సదాకాలానికి ముగించాడు. ఒక్కసారి చనిపోయాడు, దాని ఎఫెక్ట్ సదాకాలం. కానీ మరి అహరోను, అతడు పరలోకంలో వచ్చిన యాజకుడు కాదు. అహరోను గాని అతని సంబంధులు గాని పరలోకంలో వచ్చిన యాజకులు కాదు. కాబట్టి వాళ్ళు అనేక మంది అయ్యారు. అహరోను తర్వాత ఎలియాజరు తర్వాత ఏతామారు తర్వాత ఫినెహాసు, ఇలాగన ఒకరి తర్వాత ఒకరు అనేకులు అయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళు మనుషుల్లో నుంచి వచ్చారు. వారు ఎల్లప్పుడూ జీవించుట అసాధ్యం. ఇక్కడే రాశాడు, మీరు చదువుకోండి. 7వ అధ్యాయంలో ఈ సంగతులు కూడా నేను చెప్తున్నాయి కాదు, ఆయనే రాశాడు. 7:23 మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కానందున అనేకులైరి. చూసారా, ఆ యాజకులు అంటే ఏ యాజకులు? అహరోను క్రమంలోంచి వచ్చిన యాజకులు
చనిపోతున్నారు కాబట్టి అనేక మంది అయ్యారు. వీళ్ళు చనిపోతున్న యాజకులు. 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం. అంటే దాని అర్థం ఏంటి? నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి ఒక బలి చేస్తే చాలు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమని చెప్పాడు గొల్గొతా కొండ మీద. గొల్గొతా కొండ మీద, భూమి మీద ఆయన చేసిన సిలువ కార్యం, ఆయన యాజక ధర్మం. ఇప్పుడు ఆయన రక్తం తీసుకుని ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. కాబట్టి ఆ రక్తం తీసుకొని నిరంతర యాజకుడు కాబట్టి నిరంతరం ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు, నిజమైన అతి పరిశుద్ధ స్థలానికి. అహరోను నిరంతరం ఉండే యాజకుడు కాదు కాబట్టి టెంపరరీ గుడారంలోకి వెళ్ళాడు, భూమి మీద టెంపరరీ గుడారంలోకి. అహరోను గాని, అహరోను సంబంధులైన యాజకులు గాని వారు నిరంతరం ఉండేవారు కాదు. కాబట్టి భూమి మీద ఒక గుడారం వేశాడు, ఆ గుడారంలోకి వెళ్ళారు. అందుకనే వాళ్ళు పనిచేసిన గుడారం టెంపరరీ. ఆ యాజకులు ప్రభువైన యేసుక్రీస్తును యాజకునికి సూచనప్రాయంగా పనిచేసిన వారే. వారి అర్పణ కూడా ప్రభువైన యేసుక్రీస్తును గొర్రె పిల్లకు సూచనే గాని అది నిజ స్వరూపం కాదు. అందుకనే 8వ అధ్యాయం 5లో ఆ గుడారము మాదిరి, అక్కడ వస్తువులు ఛాయారూపకం అని చెప్పాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో హెబ్రీ పత్రికలు. అంటే ఆ యాజకులు, అహరోను సంబంధులైన యాజకులు మాదిరి గుడారంలో పనిచేశారు. అక్కడ వస్తువులు కూడా ఛాయారూపకమైన వస్తువులు. అక్కడ అర్పణ కూడా మందలో అర్పణే గాని ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని దేవుని సిద్ధం చేసుకున్న గొర్రె పిల్ల కాదు. అదంతా డెమాన్స్ట్రేషన్ వర్కే, అది టెంపరరీ వర్కే, అది రెమెడీయే, కానీ అది సంపూర్ణ సిద్ధి కలిగించేది కాదనమాట. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు భూమి మీద యాజకుని పని, 5వ వచనం నుంచి చివరి వరకు పరలోకం నుండి వచ్చిన యాజకుని పని. అందుకనే భూమి మీద యాజకుని పనిలో సంపూర్ణ సిద్ధి లేదు, అందుకనే బలులు ఆగట్లేదు అని చెప్పాడు. సంపూర్ణ సిద్ధి లేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ యాజకుడు సమాప్తం అని పలకలేకపోయాడు. భూమి మీద యాజకుడు అహరోను గాని, అతని కుమారులు గాని, అతని సంతతి వారు గాని యాజకులకు ఉన్న దినాల్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అనలేకపోయారు, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అని అనలేకపోయారు. అప్పటికి సమస్తము సమాప్తమని ఎరిగి యేసు సమాప్తమని పలికి తను తాను తండ్రికి అప్పగించుకున్నట్లుగా ఇంత గొప్ప అర్పణ వాళ్ళు చేయలేకపోయారు. సమాప్తమని చెప్పలేని యాజకుడు ఏటేటా జరుగుతున్న బలులను ఆపగలిగిన యాజకుడు ఆ దినాల్లో లేడు. ఎందుకంటే వారందరూ మరణమవుతున్నారు, వారందరూ మనుషులు. మన ప్రధాన యాజకుడు దేవుడు, అంతకంటే ఎక్కువగా రక్తమాంసములలో పాలివాడైన యాజకుడు. ఈయనైతే సమాప్తం అని చెప్పాడంటే ఏంటి? నేను నిరంతర యాజకుడిని కాబట్టి ఆ యాజకుల్లాగా ఏటేటా చేయాల్సిన పని లేదు, మీ కొరకు ఒక్కసారి చేసి ముగించాను అని అన్నాడు. దీన్నే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23లో దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును బట్టి అప్పగించుకున్నాడు అని చెప్పాడు. ఆయన జ్ఞానంలో నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయన ఒక్కసారి అప్పగించుకున్నాడు. కాబట్టి లెవిటికల్ ప్రీస్ట్హుడ్ అనేది డెమాన్స్ట్రేషనల్ వర్క్ అన్నమాట. మెల్కీజెడెక్ ప్రీస్ట్హుడ్ అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యాజక క్రమం. ఇది లివింగ్ ప్రీస్ట్హుడ్ అన్నమాట, ఎటర్నల్ ప్రీస్ట్హుడ్. మెల్కీసెదకు క్రమం అంటే నిత్యమైన యాజక ధర్మం. అందుకనే నీవు నా ప్రియ కుమారుడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడుగా ఉంటావు.
నిరంతరం యాజకుడిగా ఉంటావు. ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి గురించి ఇలా మాట్లాడాడనంటే, దేవుడు ఏం చేసినా తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చేస్తాడు. ఆయన ఏం చేసినా ఇంకొక మనుషుడు వేలు పెట్టక్కర్లేకుండా, ఇంకో మనుషుడు కలగజేసుకోక్కర్లేకుండా చేస్తాడు. భూమి మీద యాజకుడు చేసే పని ఇంకొక మనుషుడు మరలా రావాల్సిన పని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఇంకొక మనుషుడు అక్కర్లేని పని. అందుకని దేవుడు సమాప్తం అని చెప్పాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సమస్తం సమాప్తం అని చెప్పాడు. అందుకని ఇక భూమి మీద లేడు. పని సమాప్తమైంది కాబట్టి భూమి మీద లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పని సమాప్తం అవకపోతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదే ఉండాలా, భూమి మీద ఉండాలి, మళ్ళీ బలి చేయాల. కానీ ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? ఆయన అహరోను క్రమంలో వస్తే భూమి మీద ఉండేవాడు, కానీ ఆయన అహరోను క్రమంలో రాలే. మరణించే యాజకుడిగా రాలే, కొద్ది రోజుల నుండి వెళ్ళిపోయే యాజకుడిగా రాలే. ఆయనను తండ్రే నీవు మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడిగా ఉంటావని హెబ్రీ పత్రిక 5:5, 7, 20, 21 ప్రకారం వాగ్దానమును బట్టి వచ్చిన యాజకుడు, వాగ్దానాన్ని బట్టి వచ్చిన యాజకుడు. కాబట్టి ఆయన అనేక మార్లు అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి అప్పగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో కూర్చున్నాడు, ఆయన జీవించుచున్నాడు. ఆయన చేతితో రక్తం పట్టుకుని తండ్రి కుడిపార్శ్వాన అలా కనబడుతున్నాడు. పరలోకంలో ప్రభు ఎంతకాలం కనబడతాడు అలాగా ప్రధాన యాజకుడుగా అంటే, మరలా వచ్చి మనల్ని తీసుకుపోయే వరకు కనబడతాడు. సంఘమును కొనిపోయే వరకు ఆయన అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఆలోచించేయండి. మత్తయి సువార్త ప్రకారం విశ్వసించిన మనకి ఆయన నీతి అయి ఉన్నాడు. ఆయన లేచాడంటే మన నీతి కదా. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడంటే మన సమాధానం కదా. ఆయన తండ్రి కుడిపార్శ్వానికి తన రక్తం పట్టుకెళ్ళాడంటే సదాకాలం ఉంటాడుగా. ఇప్పుడు సదాకాలం హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతున్న ప్రోక్షణ రక్తం కింద ఉన్న ఈ రోజు, రేపు, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు మన గురించి ఆ రక్తం మాట్లాడినా, రాజేష్ నీతిమంతుడు, ఈ రక్తం నందు విశ్వాసం ఉంచాడు, నేను ఎలా నీ కుమారుడినో తండ్రి, ఈ రక్తం నందు విశ్వాసం ద్వారా రాజేష్ కూడా నీ కుమారుడే అనేదే ఆ ఒక్క స్టేట్మెంటే పలుకుద్ది. పరలోకంలో మన పక్షంగా ప్రవేశించిన రక్తం మన మీద నేరారోపణ చేసే రక్తం కాదు. యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా మనకు కలిగిన పాప క్షమాపణ, నిత్యమైన విమోచన, కుమారులు అనే బంధం గురించి మాట్లాడే రక్తం. నేరారోపణ చేయటానికి యేసు ప్రభు రక్తం పరలోకానికి వెళ్ళలా. ఎల్లప్పుడూ యేసు ప్రభుని విశ్వసించిన మన స్థితి ఏంటో జ్ఞాపకం చేయటానికి తండ్రికి పరలోకంలో ప్రవేశించిన రక్తం ఆ రక్తం. అందుకనే ఇక వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. 8వ అధ్యాయం చదవండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనం, 8-12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్తున్నాడు. అది క్రొత్త నిబంధన అంటే ఏంటి? అసలు ఇంకొకసారి నేను మిమ్మల్ని పాపులు అని పిలవను, అలా పిలిచేలాగా చేయలేదు నేను కార్యం. పాత నిబంధన యాజకులు నాకంటే ముందు నేనేం చేయబోతున్నానో దాన్ని చూపించడానికి వచ్చిన యాజకులు, అహరోను క్రమంలో యాజకులు. వారు అలాగా ఏటేటా పాపాలు జ్ఞాపకం వచ్చే బలులు చేశారు. కానీ నేను ఒక్కసారి ముగించి సదాకాలానికి సరిపడగా బలి చేసి ఇక మిమ్మల్ని అన్నటికీ పాపులు అని పిలవని బలి చేశాను. కాబట్టి నేను పరలోకంలో ప్రవేశించానని చెప్తున్నాడు. ఆయన భూమి మీద ఉంటే మనం మరలా పాపులమయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన భూమి మీద లేడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఒక విశ్వాసం ఇంకెన్నటికీ పాపి కాడు,
కానీ పాపం చేసే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభుని నమ్మిన వ్యక్తి ఇంకెప్పటికీ పాపి కాడు. అతడు నీతిమంతుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మక ఆలయం. కానీ పాపం చేసే అవకాశం. మరి విశ్వాసం ఎందుకు పాపం చేస్తున్నాడు అనంటే ఏ కోణంలో ఆలోచించాలి. పాపం చేస్తున్నాడు కాబట్టి విశ్వాసి కాదు, పాపం చేస్తున్నాడు కాబట్టి దేవుని కుమారుడు కాదు, పాపం చేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధుడు కాదు. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మక ఆలయం అయ్యాడు. మరి పాపం ఎందుకు చేస్తున్నాడు? ఆత్మను అనుసరించి జీవించిన కారణం చేత శరీర కార్యాల్లోకి వెళ్తున్నాడు. గలతీ పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, విగ్రహారాధన, అభిచారము, కలహములు, మత్సరములు, విమతములు, భేదములు, ఇవన్నీ శరీర కార్యాలు. మరి విశ్వాసులు శరీర కార్యాలు ఎందుకు వస్తున్నాయి? గలతీ పత్రిక ఎవరికి రాశాడు? విశ్వాసులకు రాశాడు. ఏ విశ్వాసులకు రాశాడు? భిన్నమైన బోధ వింటున్న విశ్వాసులకు రాశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో భిన్నమైన బోధ విని ఇంత త్వరగా మీరు ఎందుకు తిరిగిపోయారు అని అన్నాడు వారిని. మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అని అన్నాడు. రాసుకొని మీరు తర్వాత చదవండి ఈ సంగతులు. సమయాన్ని బట్టి నేను అన్ని తీయించలేకపోతున్నాను. ఆ రిఫరెన్స్లు రాసుకో. గలతీలో విశ్వాసులు శరీర కార్యాలు గుండా ఎందుకు వెళ్ళారు అంటే భిన్నమైన బోధ విన్నారు, క్రీస్తుకు వేరుగా సంగతులు విన్నారు, శరీర కార్యాల్లోకి వెళ్ళారు. సో అందుకనే గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు మీలో స్పష్టమవుతున్నాయి. లోకంలో మిగిలిన సంఘానికి బయట ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు శరీరానుసారంగా అని చెప్పాడు. అని చెప్పి దాని ముందు 16వ వచనంలో ఒక స్టేట్మెంట్ చెప్పాడు. గలతీ పత్రిక 5:16. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చరు. అది లివింగ్ బై స్పిరిట్ ఆర్ లివింగ్ బై ఫెయిత్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్ అన్నమాట. ఒక విశ్వాసి యొక్క జీవిత విధానం ఏంటి అనంటే తనకు అనుగ్రహించబడిన ఆత్మ చేత నడిపించబడుట, విశ్వాస మూలంగా జీవించడం అనేది విశ్వాసి లైఫ్ స్టైల్ అవ్వాలి. నమ్ముకున్నప్పటి నుంచి, విశ్వాస నమ్ముకున్న దగ్గర నుంచి తనలో నివసించుతున్న పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతుల చేత జీవించకపోతే, పరిశుద్ధాత్ముడు నిర్లక్ష్యం చేసి జీవిస్తే, ఆత్మకు వేరుగా జీవిస్తే, యేసుక్రీస్తు ప్రభును కూర్చున్న సంగతులకు వేరుగా జీవిస్తే శరీర కార్యాల్లోకి వెళ్తాడు. ఆత్మానుసారంగా జీవిస్తే మన దేహంలో, మన శరీరంలో శరీర కార్యాలు కనబడకుండా జీవించేలాగా చేస్తాడు. దీన్ని మనం రివర్స్ లో చెప్తున్నాం, చెప్పకూడదు. అందుకనే సంఘానికి ఏం బోధించాలో చాలా మందికి అర్థం కావట్లేదు. సంఘం అంటేనే వారు నీతివంతులు, పరిశుద్ధులు, దేవుని కుమారులు, ఆత్మకు ఆలయాలు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అంటే వి బికేమ్ హోలీ టెంపుల్, వి బికేమ్ ద మోస్ట్ హోలీ ప్లేస్. మనమే అతి పరిశుద్ధ స్థలమయ్యా, మనమే మందిరమయ్యా. మరి మందిరములో మహిమలు ఎందుకు కనబడట్లే? మందిరములో ఉన్న దేవుని చెప్పు సంగతుల చేత మనం జీవించట్లా. ఈ మందిరాల్లో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడనే దేవుడు మనం నడిపించడానికి వచ్చాడు. ఆయన అసలు ఆయన పేరు మీరు ఒకసారి చదవండి. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఒక పేరు ఉంది. ఆ పేరు మీరు చదివి నాకు చెప్పండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదివి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని పేరేం పేరు చెప్పండి మీరు నాకు. అక్కడ రోమాపత్రిక 8:2 మీరు నోట్లో చదువుకొని మనలో నివసించుతున్న పరిశుద్ధాత్మనికి అక్కడ ఒక పేరు పెట్టాడు ఆయన. ఆ పేరేంటో చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు, అన్మ్యూట్ ఉంది అన్నా. అందరికీ చెప్తున్నా, ఎవరైనా చెప్పచ్చు, అన్మ్యూట్ లో పెట్టా. అలాగే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని అన్న ఒక నిమిషం, అదే మీరు చదివిన దాంట్లోనే ఉంది. మనలో నివసించుతున్న పరిశుద్ధాత్మునికి అక్కడ ఒక పేరు పెట్టాడు. ఆ పేరు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. వెరీ గుడ్ అన్న. జీవమునిచ్చు ఆత్మ. ఇలా అనుకోండి,
యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఎందుకు ఆయన మనలోకి వచ్చాడు? జీవింపజేయటానికి. అందుకని ఆయన పేరు జీవమిచ్చు ఆత్మ. అంటే ఇక నుంచి మనం జీవించాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి? యాజ్ ఏ బిలీవర్గా, దేవుని నమ్ముకున్న బిడ్డగా, నమ్ముకున్నప్పుడే నీతిమంతుడిగా తీర్చాడు ఆయన రక్తంలో కడిగి, నమ్ముకున్నప్పుడే పరిశుద్ధుడిగా తీర్చాడు, నమ్ముకున్నప్పుడే కుమారుడిగా చేశాడు, వెంటనే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకంటే ఆ క్షణం నుంచే ఆత్మచేత నువ్వు నడిపించబడాలి, నేను నడిపించబడాలి, మనందరం నడిపించబడాలని. ఆత్మచేత నడిపించబడితే ఆ రోజు నుంచే మనలో ఏమి నెరవేరవు? శరీర ఇచ్చలు నెరవేరవు. మరి శరీర ఇచ్చలు ఎందుకు నెరవేరుతున్నాయి విశ్వాసలో? వై ద ఫ్లెష్ ఈస్ యాక్టివేటింగ్ ఇన్ బిలీవర్స్ బాడీ. విశ్వాస యొక్క దేహములో ఫ్లెష్ ఎందుకు యాక్టివేట్ అవుతుంది? శరీరం ఎందుకు శరీర కార్యాల్లోకి వెళ్తుంది అని అంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన నన్ను జీవింప చేయవాడు, ఆయనను వెంబడిస్తే నేను జీవిస్తాను. ఏ జీవితం అంటే ప్రభు నన్ను ఎలా కోరుకుంటున్నాడో అలాగా జీవించగలుగుతాను అని అన్నారు. అందుకని మీరు చదవండి, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16లో నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, లివ్ యాజ్ స్పిరిట్ లీడ్స్ యూ. నిన్ను ఆత్మ ఎలా నడిపిస్తాడు అలా నడు. అప్పుడు నీ శరీరంలో నిన్ను చూసే వాళ్ళకి శరీర ఇచ్చలు కానీ, కోరికలు కానీ, శరీర సంబంధమైన విధానం కానీ కనబడదు. అలాగే నిన్ను నడిపిస్తాడు ఆయన. అందుకే వచ్చాడు నీ దగ్గరికి. సో నువ్వు ఆయన్ని వెంబడించకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటి? 19లో చెప్పాడు, శరీర కార్యాలు నీలో కనబడతాయి. శరీర కార్యాలు అంటే చెప్పాడు అక్కడ, రకరకాల జారత్వం, వ్యభిచారం, కాముకత్వం, ఇవన్నీ కనబడతాయి. ఇవన్నీ కనబడితే దేవుని కుమారుని నువ్వు చెప్పుకుంటావు, పరిశుద్ధుడిని నువ్వు చెప్పుకుంటావు, నీతిమంతుడిని నువ్వు చెప్పుకుంటావు, పరిశుద్ధాత్మక ఆలయాన్ని అని చెప్పుకుంటావు. ఇవన్నీ కరెక్టే, నమ్ముకున్నప్పుడు జరిగింది. కానీ ఇది దేవుని ఎదుట, మరి లోకం ఎదుట మనం కనబడట్లేదుగా. దేవుని ఎదుట మనం ఏంటో ఆ సాక్ష్యాన్ని లోకం ఎదుట నిలబెట్టడానికే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. కానీ సాక్ష్యం నిలబెట్టుకోవటం కోసం మనం ఏమో శరీరంతో ప్రయత్నం చేస్తాం. ఎలా అవుద్ది? మనం సాక్ష్యార్థమైన జీవితాలు జీవించడానికి ఏమో పరిశుద్ధాత్ముడిని ఇస్తే ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం కోసం శరీరంతో ప్రయత్నం చేస్తాం. అందుకనే ఫెయిల్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం ఎలా అంటే, విశ్వాసి శరీరం ఉంది, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవిశ్వాసికి పరిశుద్ధాత్ముడు లేడు, శరీరమే ఉంది. కాబట్టి అవిశ్వాసి శరీరానుసారంగానే బ్రతకగలడు. అందుకని అవిశ్వాసి నుంచి మంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విశ్వాసి నుంచి, విశ్వాసికి శరీరం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ విశ్వాసి శరీరానుసారంగా జీవించవచ్చా? జీవించకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణం అని అన్నాడు రోమాపత్రిక 8:5లో. ఇఫ్ యూ లీవ్ ఆర్ ఇఫ్ యూ లెడ్ బై ఫ్లెష్ యూ విల్ డై అన్నాడు. అంతే. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే చస్తావంటే దాని అర్థం ఏంటి? ఆదాముని ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చస్తావంటే చచ్చాడనా? దేవుని మూలముగా కలుగు జీవములోంచి వేరైపోయాడు. అంటే ఆత్మ మూలముగా జీవించే విధానంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏదేను అనే చల్లపోటను ఆయన మాటల చేత జీవించి జీవితంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సమృద్ధిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అది చచ్చిపోవటం అంటే ఏంటంటే, మనం శరీరానుసారంగా బ్రతికితే, విశ్వాసి ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తున్నాడో ఆ రోజు చచ్చిపోతా, అప్పుడు ప్రతిరోజు చచ్చిపోతున్నట్టే లెక్క. ఎందుకు? జై జీవితాన్ని అనుభవించలేం. మనసులో జై జీవితం ఉండదు, చూపుల్లో జై జీవితం ఉండదు, మాటలో జై జీవితం ఉండదు, ప్రవర్తనలో జై జీవితం ఉండదు. ఇలాంటప్పుడు ఆ విశ్వాసి ప్రతిరోజు చచ్చిపోతున్నట్టే లెక్క. అందుకని శరీరానుసారమైన మనసు మరణం. లోతు తన నీతి గల మనసును దినదినము ఒప్పించుకుంటున్నాడంటే ఏంటి? ప్రతిరోజు చచ్చిపోతున్నాడు లోతు. ఆ సొదొమ గొమొర మనుషుల మధ్యన సహవాసం లేక, భక్తి సంగతులు మాట్లాడేవారు లేక, అన్నా ఈరోజు దేవుడు నీతో ఏ వాక్యం మాట్లాడాడన్నా అని అడిగేవాడు లేక, అతని దగ్గరికి వాక్యం రాక, వాక్యం లేక, ఒక సహవాసం లేక, ఏమీ లేక, ప్రతిరోజు నీతిగా తన మనసు నలిగిపోతుంది. చచ్చిపోతా బతుకుతున్నాడు. ప్రతిరోజు చస్తా బ్రతికాడు లోతు. కానీ అబ్రహాము బలిపీఠము, ప్రార్థన, సహవాసము అనే అనుభవంలో కంటిన్యూ అయిపోతున్నాడు. హీఈస్ లివింగ్ బై ఫెయిత్. అబ్రహాం ఈజ్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు.
బలిపీఠం అంటే ప్రభువును తలపోసుకుంటున్నాడు. ఆయన ద్వారా కలిగిన నీతిని, కుమారత్వాన్ని, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ప్రార్థన చేసుకుంటూ సమస్తము సంపాదించుకుంటూ ఏ లోటు లేకుండా ఒక తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏదేను అనే అనుభవం లాంటి జీవితాన్ని అబ్రహాం జీవిస్తున్నాడు. లోతు సొదొమ గొమొర్రాలకు వెళ్ళి దినదినము తన మనసును చితక్కొట్టుకుంటున్నాడు. అసలు అదే విశ్వాసి చచ్చిపోవటం అంటే. శరీరానుసారమైన మనసేమో లోతు, ఆత్మానుసారమైన మనసేమో అబ్రహాం. వీళ్ళిద్దరు దానికి సూచనగా ఉన్నారు. ఆత్మానుసారంగా జీవించేవాడు ఎంత అభివృద్ధి చెందుతున్నాడు, ఎంత నిశ్చింతగా బ్రతుకుతున్నాడు. ప్రతి రోజు అబ్రహాంకి దేవునికి మధ్యన ఒక బాండ్ రన్ అవుతుంది. అబ్రహాం మాట్లాడుతున్నాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. కానీ లోతుగా ఆ సహవాసమే లేదు. అసలు సహవాసం లేదు. సహవాసం లేనప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు మనసు నలిగిపోతాడు, చస్తా బ్రతుకుతున్నట్టు ఉంటది స్పిరిచువల్ లైఫ్. ఏదో బ్రతుకుతున్నామన్న పేరే తప్ప ఆ బ్రతుకులో సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, ఏముండదు. అసలు పైకి మనం అందరికి వందనాలు చెప్తాం, ఏదో మనకు అప్పగింపబడిన పనుల్లో సాగిపోతాం తప్ప లోపలేమి నెమ్మది ఉండదు. దాన్నే అన్నాడు, నీవు దాని తినుదినమున నిత్యముగా చస్తావంటే. ఏదేనిలో లేని అనుభవాలు ఆదామవ్వలు ఏదేనికి బయటకు వచ్చేసాక ఉన్నాయి చెప్పండి. ఏదేనిలో ఉంటే ఏ పక్కకు చూసినా చూపునకు రమ్యమైంది, ఆహారానికి మంచిదైన ఆహారం దొరికింది. కానీ ఏదేను బయటికి వెళ్తే ఏముందో తెలుసా? ముండ్ల తీగలు, గచ్చపోతలు. సంవత్సరం అంతా ముఖం చెమట కార్చి వాళ్ళు ప్రయత్నం చేసిన ఆదాంకి ఏం దొరుకుతున్నాయి? ముండ్ల తీగలు, గచ్చపోతలు. ఎక్కడ చూడలేదు. ఏదేనిలో ఈ లేవు. ముండ్ల తీగలు, గచ్చపోతలు అనేవి ఏదేనిలో లేవు. ఎక్కడ అనుభవం? ఏదేను బయట అనుభవం. అంటే ఏదేనంటే చల్లపోట ఆయన వచ్చి మాట్లాడితే ఆ మాటలను బట్టి బ్రతికే బ్రతుకు. దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మత్తయి సువార్త 4:4, హబకుకు 2:4, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనం. ఇదే ఆత్మచేత నడిపించబడటమంటే దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించుట. ఇలా జీవించేవాడు ప్రతి రోజు ప్రభునందు ఆనందిస్తాడు, ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. అలా జీవించిన విశ్వాసి అతడు నీతిమంతుడే, అతడు కుమారుడే. అందుకని లోతు గురించి ఏం రాశాడు పేతురు పత్రికలో? ఆ నీతిమంతుడు అన్నాడు. ఆ పాపి అనలే, నీతిమంతుడే, నమ్ముకున్నాడు కాబట్టి నీతిమంతుడే, కుమారుడే, పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏ రోజు లోతులో ఏ రోజు పరిశుద్ధాత్ముడు లోతు విషయంలో ఆనందించలేకపోయాడు. ఎందుకంటే ఆ అబ్రహాం విషయంలో పరిశుద్ధాత్ముడు ఆనందించగలిగాడు, లోతు విషయంలో ఆనందించలేకపోయాడు. కారణం ఏంటంటే లోతు దగ్గర ఆత్మచెప్పు సంగతులు లేవు కాబట్టి శరీర కార్యాలే. అందుకనే తన కుమార్తెలే తనతో సంసారం చేసి, అందుకనే లోతు అనే ఆయన ఒక స్పిరిచువల్ ఎగ్జాంపుల్ గా లేడు, ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. ఒక సక్సెస్ ఎగ్జాంపుల్ ఏం కాదు లోతు. విశ్వాసములో ఫెయిల్ అయిపోయిన, విశ్వాసిగా జీవించే జీవితంలో ఫెయిల్ అయిపోయిన ఒక వ్యక్తికి మోడల్ గా ఉన్నాడు, కానీ ఒక సక్సెస్ఫుల్ వెర్షన్ గా లేడు. అబ్రహాం మనకు తండ్రి అని ఎందుకన్నాడు తెలుసా? భూమి ఉన్నంత వరకు అసలు విశ్వాసపు అడుగుజాడలో జీవించిన వాడు ఒక మాదిరిగా నిలబడ్డాడు. మనకి దేవుడు అలా ఉంచాడు. ఆయన అతడు బలిపీఠము, ప్రార్థన, సహవాసము అని అనుభవాల్లో సాగిపోయాడు. దీని రిజల్ట్ ఏంటి చెప్పండి? నీ సంతానము భూలోకమందు విస్తరిస్తారని చెప్పాడు, ఆకాశ నక్షత్రాలని చెప్పాడు, సముద్రం పక్కన ఇసుక అన్నాడు. చెప్పండి, ఏ సంతానం గురించి చెప్పాడు? మీరు చెప్పండి. ఇశ్రాయేలు గురించి చెప్పాడా? గల్తీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల గురించి చెప్పాడు. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. అసలు ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే మనలాగా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారో, మనమందరం అన్యజనులమైన యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఆదికాండం 15:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం, అదే మనకు నీతిగా ఎంచబడుతుంది.
సో అబ్రహాం ఏ క్రమంలో నీతిమంతుడో మనందరం అదే క్రమంలో నీతిమంతుడు. కాబట్టి విశ్వాస సంబంధులే దేవుని దృష్టిలో అబ్రహాం కుమారులుగా ఎంచబడుతున్నారు. అందుకని గలతీ పత్రిక మీరు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదువుకోండి. దేవుని ఇశ్రాయేల్ అన్నాడు మనల్ని. దేవుని దృష్టిలో ఇశ్రాయేల్ అంటే ఎవరు? ప్రస్తుతం అబ్రహాములాగా విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ దేవుని ఇశ్రాయేలు. మరి భూమి మీద ఉన్న ఇశ్రాయేలు వారు దేవుని ఇశ్రాయేల్ కాదు. మేము అబ్రహాం కుమారులు అని చెప్పుకుంటున్నారు కానీ వారు అబ్రహాం కుమారులు కాదు. మీరు చదువుకోండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారితో వాదిస్తున్నారు వాళ్ళంతా. అసలు మేము అబ్రహాం కుమారులు, మమ్మల్ని నువ్వు ఇలా చెప్తావేంటి అంటున్నారు యేసు ప్రభు వారిని. మీరు అబ్రహాం పిల్లలని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు, మీరు నన్ను చంప వెతుకుతున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వారేమే మేము అబ్రహాం పిల్లలని చెప్పుకుంటుంటే యేసు ప్రభు వారేమే మీరు అపవాది పిల్లలు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసా? నేను మీతో సత్యం చెప్తున్నాను, మీరు నన్ను నమ్మలా, మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. కానీ అబ్రహాం అలా చేయలా. నేను అతనికి సువార్త చెప్పినప్పుడు, అతను కల్దీల ఊర్లో ఉన్నప్పుడు, యూఫ్రటీస్ నది అద్దర్న ఉన్నప్పుడు, మెసొపొతేమియాలో ఉన్నప్పుడు నేను అతనికి సువార్త ప్రకటించాను. అప్పుడు అతను నా మాట విని నన్ను వెంబడించాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ మీరు నన్ను చంప వెతుకుతున్నారు, మీరు అబ్రహాం పిల్లలుగా ఎంచబడట్లేదు నా దృష్టిలో. మనం ఎంచబడ్డాం. అబ్రహాముతో శారీరకంగా ఏ సంబంధం లేకపోయినా అబ్రహాము నడిచిన నీతి అని అడుగుజాడలు, విశ్వాస మూలముగు నీతి అని అడుగుజాడల్లో మనం నడిచాం. గలతీ పత్రిక 3:8 విశ్వాస సంబంధులు అబ్రహాము పిల్లలు. ఇప్పుడు చెప్పండి, దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానాన్ని భూమి మీద విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పింది దేని కొరకు? ఏ సంతానం అది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా వచ్చిన అబ్రహాం సంతానం. సంఘం మనమే. ప్రపంచంలో ఎక్కడ లేరు చెప్పండి విశ్వాసం. అబ్రహాం సంతానాన్ని ఎంతగా విస్తరింపజేశాడు. కనుక లోకా సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడని, అసలు ఆయన యాజక ధర్మం ద్వారా మనం ఏమై ఉన్నామో సంగతులు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. యోహాను సువార్తలో ఆయన మరలా వస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే హీస్ కమింగ్ బ్యాక్. లోకా సువార్తలో జీవిస్తున్నాడు మన యాజకుడుగా, యోహాను సువార్తలో మరలా రాబోతుంది. కాబట్టి యోహాను సువార్తను మహిమ సువార్త అన్న, మత్తయి సువార్త నీతి సువార్త అంటే క్రీస్తే మన నీతి, మార్కు సువార్త సమాధాన సువార్త, క్రీస్తే మన సమాధానం, లోకా సువార్త జీవించుచున్న నిరంతరము మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వాన తన రక్తంతో జీవిస్తున్న నిత్యమైన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన పక్షంగా ఎల్లప్పుడూ ఇస్తున్న సాక్ష్యం మనం నీతిమంతులు, కుమారులు, పరిశుద్ధులమని. సో ఆటి సాక్ష్యం గలవారు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టే పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనల్ని నడిపించాలి. పరిశుద్ధులం కాబట్టే పరిశుద్ధులుగా జీవించాలి. నీతిమంతులం కాబట్టే నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతులం అవుతాం అలా చెప్పకూడదు. పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధులం అవుతాం చెప్పకూడదు. పరిశుద్ధులుగా చేశాడు కాబట్టే పరిశుద్ధులుగా జీవించాలి. అలా జీవించటానికి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. అది అన్నమాట. సంఘములో ఉన్న వారందరూ పరిశుద్ధులు, నీతిమంతులు, కుమారులు. వారందరూ పరిశుద్ధాత్మను గలవారు. ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధతను కలిగి జీవించడానికి, నీతి ఫలాలు ఫలించడానికి. సో ఒక విశ్వాసి జీవించలేకపోతున్నాడు, శరీర కార్యాల్లోకి వెళ్తున్నాడు అనంటే అతడు ఆత్మను అనుసరించి జీవించట్లేదు కాబట్టి శరీర కార్యాల్లోకి వెళ్తున్నాడు. అందుకని మనం ఏం చెప్పాలా? అన్నా నేను ఫలానా బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఫలానా ఆలోచనలు నన్ను చంపుతున్నాయి, నేను ఎక్కువగా పోర్నోగ్రఫీకో లేకపోతే పలాందానికో లోనైపోయి విడుదల కలగట్లేదు అంటే మనం ఏమని చెప్పాలా? జీవించు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పేరు జీవమిచ్చు ఆత్మ, ఆయన వినియోగించుకో. ఆయనకి నిన్ను నడిపించే అవకాశమే. ప్రతి సహవాసానికి రా, ఆత్మ చెప్పు సంగతుల చేత నడిపించబడు. ఆత్మయే జీవింప చేయుచున్నాడు. ఆయన పేరు జీవమిచ్చాత్మ, ఆయన జీవింప చేయవాడు. కాబట్టి నువ్వు జీవించు, ప్రతి మీటింగ్కి రా, ప్రభువును గూర్చి విను. ఆత్మ నీలో పనిచేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే శరీర కార్యాలకు దూరంగా ఉంటావు అని చెప్పాలా. అంతేగాని నువ్వు చెడిపోయావు, నువ్వు ఇంకా రాక మా మధ్యకి సహవాసానికి అని మనం చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. మరిన్ని సంగతులు ప్రభు చిత్తమైతే మనం నేర్చుకుందాం. దేవుడి సంగతులు
మనందరి ఆత్మల క్షేమం కొరకు దీవించి అందించిన కాక. వాస్తవంగా నేను చెప్పాలనుకున్న సంగతి వేరే కానీ ఉపోద్ఘాతంగా ఈ సంగతులు మాట్లాడి అసలు దాంట్లోకి వెళ్ళలేకపోయాం. ప్రభు చిత్తం అయితే నేర్చుకుందాం. దేవుడి సంగతులను మనం ఇంట్లో దీవించడం కాక. దయగల మాట్లాడి మీకు వందాలు. ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు. మా అందరి హృదయాల్లో స్థిరపరచమని, మా ప్రభువునికి వచ్చిన జ్ఞానంతో మమ్మల్ని నింపుమని. జీవమిచ్చు ఆత్మ మాలో ఉన్నాడు. ఆయన మమ్మల్ని కుమారులుగా జీవింపు చేయగలవాడు. పరిశుద్ధులుగా పరిశుద్ధత అనే ఫలంలోకి నడిపించగలిగిన వాడు, నీతి ఫలాల్లోకి నడిపించగలిగిన వాడు. ఆయనను వినియోగించుకుంటూ ఆయన మీద ఆధారపడి జీవిస్తూ పరిశుద్ధతను ఫలిస్తూ నీతిని ఫలిస్తూ జీవించడానికి కృప చూపించమని, ప్రియులందరినీ దీవించమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా వందనాలన్నా. వందనాలన్నా, చాలా వందనాలు. చక్కని తలంపులు ఉదయకాలం బయటికి తీసుకొచ్చారు. వందనాలు. నిజానికి నా విషయంలో టఫ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మెల్కిసెదెకు తర్వాత మరి యాజకుడు, భూమి మీద ఉన్న యాజకునికి, పరలోక సంబంధమైన యాజకుని, లివింగ్ ఎటర్నల్ ప్రీస్ట్హుడ్ కలిగిన యాజకత్వానికి తేడా చక్కగా చెప్పారు. సంతోషం అన్న. మరి వాగ్దానంను బట్టి వచ్చిన యాజకుడు వేరు, మరి ఈ లోకంలో ఉన్న యాజకులు వేరు అని చెప్పి వివరంగా తెలియచేశారు. మరి విశ్వాసి అవిశ్వాసి విషయంలో కూడా చక్కని తలంపులు. సంఘం అంటే నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని కుమారులను చెప్పుకుంటూ పరిశుద్ధాత్మకు ఉన్న పేరు జీవమునిచ్చు ఆత్మ అని చెప్పి, మరి పరిశుద్ధులైనప్పటికీ మరి పాపములు ఎందుకుంటున్నారు అనేది గలతీ పత్రిక నుండి చక్కగా చెప్పుకొచ్చారు. ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి అబ్రాహాము లోతును పోల్చి చక్కగా వివరించారు. లోతు సతమతో జీవిస్తూ వచ్చాడు, అబ్రాహాము అయితే దేవుడితో ఉన్నాడు కాబట్టి చక్కగా ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడుగా జీవించాడు. దీన్ని బట్టి మనము జీవించున్నామంటే పరిశుద్ధాత్మని సహవాసంతో ఎల్లప్పుడూ ప్రభువును ఆనుకుని జీవించడం ఎంతైనా యుక్తమని చివరికి మన బ్రతుకులో తేలిపోయింది. కాబట్టి పడిపోయే విశ్వాసులుగా ఫెయిల్యూర్లో జీవించే లోతు వల్లే కాకుండా సక్సెస్ఫుల్ గా తన జీవితంలో రాణించిన అబ్రాహాము జీవితం లాగా మన జీవితం ఉంటే ఎంతైనా మంచిదని కూడా తలంచాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాలం మరి విశేషం గలతీయులు రాసిన పత్రికలు ఆత్మానుసారులైన మనుషులు, శరీరానుసారమైన మనుషులు ఎందుకు పాపమును ఇన్వైట్ చేస్తారు? దేవుని కలిగి ఉండిపడ. మళ్ళీ అంతేకాకుండా చక్కని తలంపు, విశ్వాసీక ఎప్పటికీ పాపి కాడు కానీ పాపం చేయగలడు అనే మాట చూసుకుంటూ గలతీ పత్రికలో మరి కొన్ని సంగతులు తెలియజేశారన్నా. చాలా సంతోషం. ఆత్మానుసారంగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో మనం ముందుకు సాగటం మంచిది. మరలా మేడి పట్టుకున్న వ్యక్తి నాగటి మేడి పట్టుకున్న వాళ్ళు తిరిగి వెనక్కి చూడకుండా ఉన్నట్టు మనము పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి ఆత్మానుసారంగా మన జీవితాన్ని కొనసాగించుతాం. దేవుడి మాటలు దీవించి మనకు అనుగ్రహించడం దేవునికి ఎంతో వందనస్తులు. చక్కని సందేశం అందించిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు ఆఖరిగా మన మనోహరన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అంకుల్ ఒక నిమిషం, సామేల్ అన్న ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. నంది సామేలు కంబం చూడలేదన్నా. రైట్ అన్నా. శామ్యుల్ అన్న ఏమన్నా అడగదలుచుకున్నారా? వందనాలు బ్రదర్. ఎందుకంటే చిన్న క్లోజింగ్ ప్రేయర్ అయిన తర్వాత మీ డౌట్ చెప్పండి అన్న, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? ఇది కొంచెం హ్యాండ్ చెయ్యి కొంచెం మిస్ అయింది బ్రదర్. అంతేనా? ఓకే ఓకే అంతే. సారీ.
అన్న రవిమన్నారు అన్న ప్లీజ్. చేయండి అన్న. రవి మనోహరన్ అన్మ్యూట్ అవ్వలేదు ఇంకా. అంకుల్ రవి మనోహరన్ లెఫ్ట్ అయినట్టున్నారు. ఆహా అన్న ఇంకెవరున్నారు? ఒక పేరు చెప్పండి. ఓకే. అలా శామ్యుల్ అన్న మీరే చేయండి. సరే, కంపల్ ఓకే. అందరికి వందనాలు ప్రియులరా, అధ్యక్షుల వారికి వందనాలు, వాక్యమైనటువంటి ప్రజలకు కూడా ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన ప్రభా, ఈ ఉదయకాల వేళలో తండ్రి దాసులు ఏర్పాటు చేసినటువంటి జీవంలో విలువైన సంగతులు తండ్రి మా గమనంలోకి తీసుకొచ్చేందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దాసులు తండ్రి ఎన్నెన్నో సంగతులు తండ్రి లేఖన భాగం నుండి అవి తీసుకురావడమే కాకుండా తండ్రి నిన్న మా జీవితాల్లో మీరే కార్యం జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. విధంలో తండ్రి మీ దాసుల అధ్యక్షులు నడిపించేటువంటి దౌదన మేకల కొరకై, చక్కటి బాటలు పాడిన ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం కనికరించండి. కథనైనా జూమ్ లో చేరినట్టు ప్రతి ఒక్కరిని తండ్రి పేరు దీవించండి, కనికరించండి తండ్రి. దైవంలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాసలతో భారం కలిగి ప్రయాసపడి నడిపిస్తున్నటువంటి ఈ జూ ప్రోగ్రాం యాజమాన్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కనికరించండి. ఈ దాసుల పట్ల మీరే కార్యం జరిగించాం ప్రార్థన చేస్తున్నామైనా. ఇక అంత మాత్రమే కాదునైనా దినం అంతట్లో అనేక మంది లైవ్లో చేర్చబడడానికి విలువైన సంగతులు వినడానికి కృప చూపించాం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కనికరించండి. అంత మాత్రమే కాకుండానైనా విన్న చక్కని సంగతులు హృదయంలో స్థిరపరచుకొని గణపరిచి నేను స్తుతించే భాగ్యం దయచేయం ప్రార్థన చేస్తున్నాం. జూమ్లో తండ్రి అనేక మంది పెద్దలు దైవజ్ఞాలు ఉంటున్నారు. వారి వారి స్థానిక సంఘాలు కుటుంబాల వారి పరిచయం దీవించాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కనికరించండి. అది ఆత్మీయ కథనైనా ఎవరైతే అనారోగ్యం ఉన్నారో ఆయా పరిస్థితులు ఉన్నారో తండ్రి జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు మహిమలో తండ్రి మీరే ప్రతి అవసరాన్ని తీర్చినైనా చేయడం మా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మరొకసారి వాక్యం దాసుల్ని నేను అధ్యక్షుల వారిని మీరు జ్ఞాపకం చేసుకుని జూమ్ లో ఉన్న మా అందరిని దీవించి ఆశీర్వదించి నీకే ఘనత మహిమా స్తుతులు చెల్లిస్తున్నాయినా ఉదయకాల దిన ఆశీర్వాదంతో మా అందరి పైన మీరు నింపుదురని క్రీస్తు నామములో అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. చాలా వందనాలన్నా. అందరికి వందనాలు. చక్కగా క్లోజింగ్ ప్రే చేసిన అన్నకి చాలా వందనాలు. మొట్టమొదట ఆరంభ ప్రార్థన ప్రభుదాస్ అన్న గారు చేశారు, వందనాలు. తర్వాత పాట చక్కని పాట, స్తుతి పాట డి సాల్మన్ రాజు అన్న గారు పాట పాడారు. తర్వాత మెసేజ్ కొరకు పుల్కూరి లక్ష్మీ రంగయ్య అన్న గారు ప్రార్థన చేశారు, అందుకు వందనాలు. మరి క్లోజింగ్ ప్రేయర్ శామ్యుల్ అన్న గారు చేశారు. అయితే ఈ దినమున ఆత్మ ప్రేరేపణతో చక్కని సందేశం ఇచ్చిన రాజేష్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయన చెప్పిన ధోరణిలో నేను చెప్పి దాన్ని పాడు చేయటం ఇష్టలేక కొద్దిగా అక్కడక్కడ మాటలే చెప్పాను. అయితే ఈ మాటలు సవివరంగా తెలుసుకోవటానికి మరలా ఈ మెసేజ్ వింటే మనకి ఆత్మీయంగా చాలా మేలుకరంగా ఉంటుందని భావిస్తూ వినిపిస్తున్నాను. మరి ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మళ్ళా సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను.